హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మోహన్రావుపేట్ నల్లబోచమ్మ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తున్నాం. బోనం వండుతున్నాం. అక్కడ అట్టి చేపలు ఉపారం పెడతారు కదా, అట్టి చేపల కూర కోసం ఇక్కడ రెడీ చేస్తున్నాం. ఆనియన్స్ కట్ చేస్తున్నాం. బోనం అయినాకనే అక్కడికి పోవడం అమ్మవారి దగ్గరికి. అంతసేపు ఇక్కడ రెడీ చేసుకుందామని. బోనం అయితే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ అట్టి చేపల కూర చేస్తున్నాం. ఇదైతే తీసుకొని పోవడమే. ఇక మన వాళ్ళు అయితే గొర్రె పోటీలు తీసుకొని వస్తారు. దగ్గరికి వచ్చేసినాం. అమ్మవారు చాలా మహిమ గలది. ప్రతి సంవత్సరం వస్తాం మేమైతే. చాలామంది వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇదే అమ్మవారి గుడి. ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇక్కడనే డబ్బుల వాళ్ళు కూడా ఉంటారు, అదే ఊరికి సంబంధించిన వాళ్ళు. ప్రదక్షిణలు చేస్తున్నాం బోనం ఎత్తుకొని. అమ్మవారు చాలా మహిమ గలది. మొక్కులు మొక్కుకుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ మోహన్రావుపేట నల్లపోచమ్మ తల్లిగా ప్రసిద్ధి. ఇక్కడ గుడి చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి పెయింటింగ్ వేశారు. శివపార్వతులది ఫస్ట్. ఇక్కడ పుట్టలు నాగదేవత. ఇక్కడ బోనము తీస్తున్నట్టు ఇక పోతురాజులు, డప్పుల వాళ్ళు. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఫ్రెండ్స్ గుడి దగ్గర. బయట లోపల దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ శివశాస్త్రులు అమ్మవార్లు పూనకాలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇద్దరు. ఇదే మా బోనం. ఇక మా మొక్కు మేక, గొర్రె పొట్టేలు 2, ఒకటి కాదు. అయితే ఒకటి ఇక్కడనే ఉంచినాం, ఇంకోటి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం. ఇక మా పాప ఫ్రెండ్స్. మా పాప చాలామంది. మేము పోయిన రోజు అయితే ఫుల్ మంది వచ్చారు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్లో ఇక స్కూల్ స్టార్ట్ అయ్యేటి ముంగట అందరు వస్తారు ఫ్రెండ్స్. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఎప్పుడంటే ప్రతి గురువారము, ఆదివారం 2 వారాలు ఫుల్ రష్. చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి, చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తీరినందుకు మొక్కులు తీర్చుకొని వెళ్తారు. గుడి లోపల చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఏ విధంగా ఉందో. అమ్మవారి దివ్య స్వరూపాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చల్లని తల్లి శ్రీ నల్లపోచమ్మ, మోహన్రావుపేట్. మా మేకలు కోసుడు అయినాయి, కూరలు పొయ్యి మీద వేస్తారు. ఆల్రెడీ అయింది.
అయిపోయింది ఇక కొత్తిమీర కేసు దించేసుడే. ఇక మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్, మా పాప బ్యాగ్ ఎదురుతుంది వాళ్ళ మమ్మీది. ఆధార్ కార్డు తీసింది, దువ్వెన తీసింది బ్యాగ్లోకి వెళ్ళి. మా చిన్నోడేమో ఫోన్ చూస్తుండు. ఇక అటు ఇటు ఉరుకుతారని ఫోన్ ఇచ్చినాం, చూసుకుంటా ఇక ఒక్క దగ్గర కూర్చుంటారని. ఫోన్ చూస్తున్నా అంటుండు. మా పాప చూడండి, ఆధార్ కార్డు అయితే ఇస్తలేదు, ఈ ఫోటోలు ఉన్నది ఎవరా అని చూస్తుంది. ఇక వీళ్ళు మా చెల్లె పిల్లలు ఫ్రెండ్స్, మా చెల్లె వాళ్ళ పిల్లలు. మా పెద్ద చెల్లె పాప బాబు, మా చిన్న చెల్లెకు 2 పాపలు ట్విన్స్. వాళ్ళని కూడా రమ్మన్నాం, వచ్చిర్రు ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికే అందరం. ఇక మా చిన్న చెల్లె వాళ్ళ పెద్ద పాప, ఈమె చిన్న పాప, 2 ట్విన్స్ కానీ సేమ్ లేరు, వేరే వేరే ఉన్నారు. చిన్న పాప, చిన్నాడు అంటే అంటది. వాళ్ళ డాడీ లెక్క ఉంది, పెద్ద పాపనేమో మా చెల్లె లెక్క ఉంది. వీళ్ళ 2 అక్క చెల్లెళ్ళు మొత్తం డిఫరెంట్ ఉంటారు ఫ్రెండ్స్. ట్విన్స్ అంటే సేమ్ ఉంటారు కదా, వీళ్ళిద్దరు మొత్తం డిఫరెంటే ఉంటారు. ట్విన్స్ వీళ్ళు అన్నట్టు, ట్విన్స్ కానే కదా అన్నట్టు డిఫరెంట్ ఉంటారు వీళ్ళు. అక్కడ కూర్చున్నారు మా బ్యాచే, మా వాళ్ళే, మా బావలు 2. ఆయన మా మేనత్త కొడుకు, ఇంకొక అతను కూర్చున్నాడు. మా పెద్ద కోడలు చూడండి, వాళ్ళ చెల్లెకు ఉమ్మిస్తుంది. చూసారా, వాళ్ళ చెల్లె అంటే బాగా ఇష్టం, చెల్లెకు ఉమ్మిస్తుంది. వాళ్ళైతే అక్కడ స్టార్ట్ చేసారు. ఇక